నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు, అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి, కనుక ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ వారి ఇరువురు కూడా ఇక్కడికి రావడం, ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే, రేపు 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది. కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో, ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన, కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది. అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ 6, మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం. కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చి 29, ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని, ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నామో 3 పార్టీల యొక్క కలయిక, అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలను, ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల మీద నిన్న రాత్రి మన నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, నేను మా మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఆ సందర్భంలో ఈ కూటమి తరఫున నిలబడేటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాల్లో ఆశీర్వదించడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో కూడా ఈ కూటమి అభ్యర్థులుగా నిలబడినటువంటి వారిని అందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. పైన అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది, అన్ని విషయాలు సమీక్షిస్తుంది. 175 స్థానాలు, 25 పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను. కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం. మాకు ఇచ్చింది కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మరియు 6 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు, వినబిలిటీ అనండి, ఇతర విషయాలు అనండి, వాటన్నిటిని మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.